ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. టీమిండియా మంచి ఆటతీరు కనబరిచి ఈ స్థాయికి వచ్చింది. అయితే కొంతమంది విశ్లేషకులు టీమిండియా ఒకే వేదికపై ఒక పిచ్పై ఆడింది అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే సెమీస్లో గెలిచాక భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విమర్శలు చేస్తున్న వాళ్లకు దిమ్మ తిరిగే సమాధానమిచ్చాడు. గంభీర్ ఏమన్నాడంటే, ఇంకా అన్ని విభాగాల్లో మేము అనుకున్న స్థాయిలో రాణించలేదు. చెప్పాలంటే మేము మా పరిపూర్ణ ఆట ఆడలేదు. కానీ ఫైనల్కు చేరిన విధానంతో నేను సంతోషంగా ఉన్నాను. మైదానంలో మా ఆటగాళ్లు 100% గెలుపుకు ప్రయత్నిస్తారు. మా ఆటగాళ్లకు ఎప్పుడు జట్టు కోసం ఏదో చెయ్యాలి అనే తపన ఉంటుంది. నిబద్ధతతో ఉంటారు మరియు దేశం కోసం ఏదో ప్రత్యేకమైనది సాధించాలనే తపనతో వారు ఉండడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అని చెప్పుకొచ్చాడు. ఇక దుబాయ్లో భారత్ అన్ని మ్యాచ్లను ఆడడం వల్ల అన్యాయమైన ప్రయోజనం పొందిందనే విమర్శలపై స్పందిస్తూ గంభీర్ ఘాటుగా సమాధానమిచ్చారు. ఇక్కడ అన్యాయమైన ప్రయోజనం ఏముంది? ఇతర జట్లలాగే దుబాయ్ అనేది మాకు కూడా తటస్థ వేదిక. మేమిక్కడ పిచ్చుల మీద లేదా అక్కడి స్టేడియంలో ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ చేయలేదు. మేము ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇక్కడి వికెట్లు మరియు అక్కడి వికెట్ల మధ్య భూమి ఆకాశంకి ఉన్నంత తేడా ఉంది. ఐసీసీ ప్రతి మ్యాచ్కు పిచ్చులను మారుస్తూ ఉంటుంది. కొంతమంది ఎప్పుడూ సనుగుతూనే ఉంటారు. అలాంటి వాళ్లను పట్టించుకోనవసరం లేదు. రోహిత్ ఒక నాయకుడిగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇక విరాట్ ఒక అద్భుతమైన ఆటగాడు. అతని ప్రదర్శన గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. జట్టు కోసం ఏం చేయడానికైనా విరాట్ ఎప్పుడూ ముందుంటాడు. ఇక కేఎల్ రాహుల్కు వన్డేలలో 50కి పైగా సగటు ఉంది. అలాంటి ఆటగాడి గురించి విమర్శలు చేసేవారికి బుద్ధి లేదు. మా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఫైనల్స్ గెలవడమే మా లక్ష్యమని గంభీర్ పేర్కొన్నాడు.